హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన జాతీయ సైన్స్ దినోత్సవం గురించి స్పీచ్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నా. మరి ముందుగా మీకు అందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. మనము ఫిబ్రవరి 28వ తారీఖు రోజునే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? వేరే రోజు ఎందుకు కాదు? ప్రతి సంవత్సరం ఇదే రోజు ఫిబ్రవరి 28వ రోజే. వై నాట్ సమ్ అదర్ డే? వేరే రోజు ఎందుకు కాదు? ఇంకా మంచి రోజులు చాలానే ఉన్నాయి కదా. అయితే ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖు రోజున 1928 సంవత్సరం రోజు 1925 సంవత్సరం నాడు మన దేశానికి సంబంధించినటువంటి గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు. అందుకే మనం ఫిబ్రవరి 28వ తారీఖు రోజున ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే మీరు క్వశ్చన్ అడగచ్చు, ఆయన చేసిన ప్రయోగం ఏంటి? ఆయన చేసిన ఏ ప్రయోగానికి నోబెల్ బహుమతి రావడం జరిగింది? ఆ ప్రయోగం పేరేంటంటే రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్. మళ్ళీ మీరు క్వశ్చన్ అడగవచ్చు, రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటని. రామన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు. సో ఒక కాంతి పుంజం వచ్చి అణువుల సమూహం మీద పడ్డప్పుడు ఆ కాంతి పుంజం కాస్త విక్షేపం చెంది కాంతి తరంగ దైర్ఘ్యంలో మార్పు వస్తుంది. దానినే మనం రామన్ ఎఫెక్ట్ అంటాం. ఏం లేదు, కాంతి పుంజం అణువుల మీద పడ్డప్పుడు అణువులు ఆ కాంతి పుంజాన్ని విక్షేపం చెందించినప్పుడు ఆ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యంలో మార్పు వస్తుంది, అంతే. అదే రామన్ ఎఫెక్ట్. సో దానికోసం ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం పురస్కరించుకొని, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం అసలు సైన్స్ అంటే ఏంటి, సైన్స్ వల్ల లాభాలు ఏంటి, సైన్స్ అసలు మనకి ఏమిచ్చింది, ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. ఒక భక్తుడు అనుకోండి, ఒక ఆయన ఇలా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. ఓ భగవంతుడా, నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు, నన్ను చీకటి నుంచి వెలుతురు వైపుకు నడుపుము అని ప్రార్థిస్తాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై భక్తుడితో ఇలా అంటాడు, చూడు నాయనా, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు, చీకటి నుంచి వెలుతురు వైపుకు నడవాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు సైన్స్ చదవాలి. అప్పుడు ఆ భక్తుడు అడుగుతాడు, దేవా, ఓ భగవంతుడా, సైన్స్ అంటే సబ్జెక్టా, ఒక బుక్కా? అప్పుడు భగవంతుడు అని నవ్వేసి, కాదు నాయన, నేను చెప్పే
విషయాన్ని లిటరల్గా తీసుకోకు, ఉన్నట్టుగా తీసుకోకు. సైన్స్ అంటే సబ్జెక్ట్ ఒకటే కాదు. సైన్స్ అంటే ముఖ్యంగా తెలుసుకోవడం. ఈ సైన్స్ అనే పదం లాటిన్ భాషలో ఉన్నటువంటి సైర్ అనే ఒక టర్మ్ నుంచి వచ్చింది, ఒక పదం నుంచి వచ్చింది. సైర్ అంటే టు నో, తెలుసుకోవడం. టు అక్వైర్, టు లెర్న్ అని చెప్తాడు. అప్పుడు భక్తుడు, అవునా స్వామి, నేను సైన్స్ అంటే ఓన్లీ సబ్జెక్ట్ అనుకున్నా. సో నా కళ్ళు తెరిపించినందుకు నీకు ధన్యవాదాలు. సో మీరు చెప్పినట్టు ఇప్పటి నుంచి నేను తెలుసుకుంటూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనందరము కూడా అనునిత్యం, ప్రతిదినము, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. వి షుడ్ బి కాన్స్టెంట్ లెర్నర్స్. మనం ఎప్పటికీ నేర్చుకుంటూ, వి షుడ్ బి ఏ కాన్స్టెంట్ స్టూడెంట్, ఒక నిరంతర విద్యార్థిలాగా ఉండాలి. నిరంతర విద్యార్థిలాగా ఉన్నప్పుడే వి విల్ బి హెల్తీ, ఆరోగ్యంగా ఉంటాం. ఏదర్ ఫిజికల్లీ, సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఇంకేమన్నా ఉంటే అవన్నీ మెంటల్గా, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఇంకా ఏ ఉంటే ఆ విధంగా అన్ని విధాలుగా మనం బాగుంటాం. అయితే ఇంకా వేరే మాట్లాడితే అసలు సైన్స్ అంటేనే ప్రశ్న. మనం ఇందాక అనుకున్నాం టు లెర్న్ అని, నేర్చుకోవాలని చెప్పేసి, తెలుసుకోవాలని చెప్పేసి. మనకి ఎలా తెలుస్తుంది ఏదైనా విషయం? ఎలా తెలుస్తుందంటే ప్రశ్నించడం ద్వారా. ప్రశ్న లేకపోతే మనం పరిసమాప్తం అవుతాం. ప్రశ్న లేకపోతే మనం అంధకారంలో పడిపోతాం. అందుకోసమే మనందరం ప్రశ్నించాలి. తరతరాలుగా, యుగాలుగా వస్తున్నటువంటి ఎన్నో అజ్ఞానపు అంధకారాల్ని మనం ప్రకిలించి వేయాలా, ఆ మూలాల్ని మనం ప్రకిలించి వేయాలా, వాటిని మనం పగలగొట్టేసేయాలా, నరికేసేయాలా. సరే, అసలు మన లోపల ప్రశ్న అనే ఒక భావన పెట్టడానికి, ఆ బీజాన్ని నాటడానికి నేను ఒక స్టోరీ చెప్తాను. అదేంటంటే, అనగనగా ఒక జైలు, ఆ జైల్లో 3 కోతులు పైన 3 బనానాలు, 3 అరటిపళ్ళు వేలాడదీసి ఉంటాయి. ఒక నిచ్చెన వేసి పెట్టుకొని ఆ జైలు మూసుకొని ఉంటుంది, బయట జైలర్ కూర్చొని ఉంటాడు. ఇది ఒక ప్రయోగం అనమాట, మొత్తం ఇది ఒక ప్రయోగం. అయితే ఆ 3 కోతులు ఆకలితో అలా పైకి వెళ్ళి ఆ 3 బనానాలని, అరటిపళ్ళని తినాలని చూస్తాయి. బయటికి వెళ్ళి ఈ జైలరు, ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి వ్యక్తి, ప్రయోగకర్త, ఎక్స్పెరిమెంట్ బలంగా, ఫోర్స్ఫుల్గా ఆ వాటర్ని ఇలా వాటి మీద కొట్టేస్తాడు. ఆ కోతులు ఎట్లా భయపడతాయంటే, ఆ నిచ్చెన మీదకి వెళ్ళి పటపట కిందకి దిగేస్తాయి, కింద పడిపోతాయి. అంత భయపడి ఆ వాటర్ అంత బలంగా కొడుతూ ఉంటాడు వాటర్. ఇంకా ఆ కోతులు అలా కిందకు వచ్చేసి ఇంకా మళ్ళీ ప్రయత్నం చేయవు. ఇంకా తర్వాత మళ్ళీ ఆ జైల్లోకి ఒక కొత్త 3 కోతులను తీసుకొచ్చి పెడతాడు. కొత్త కోతులకు తెలియాలి కదా నీళ్లు కొడతారని చెప్పేసి, అందుకోసమని ఆ ఆకలితో అలా పైకెక్కేసి ఆ అరటిపళ్ళకు దించుకొని చూడాలని, తినాలని ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఈ కింద ఉన్న పాత 3 కోతులు వాటిని కిందకి పెట్టి లాగేస్తాయి. తర్వాత మళ్ళీ 3 కొత్త కోతులకు తెలియదు నీళ్ళు కొడతారని, అయినా సరే పైకి వెళ్ళి, ఆకలితో పైకి వెళ్ళి తెంచుకోవడానికి ట్రై చేస్తాయి. ఈ 6 కొత్త కోతులు కలిసి కిందకి లాగేస్తాయి. ఇప్పుడు మొత్తం మన జైల్లో 9 కోతులు ఉన్నాయి.
పాత 3 కోతులు, కొత్త 6 కోతులు. సో పాత 3 కోతుల్ని జైల్లో నుంచి తీసి పక్కకు పెట్టేస్తారు, అవుట్ సైడ్ ఇంకా పెట్టేస్తారు. ఇప్పుడు కొత్త 6 కోతులు అంటే అసలు వాటరే కొట్టని కోతులు 6 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త 3 కోతులను అందులో పెడితే ఆ కొత్త 3 కోతులు నిచ్చెనెక్కి పనులు తెంపుకోవడం ట్రై చేస్తుంటే ఈ 6 కోతులు కలిసి వాటిని కిందకి లాగుతాయి. ఇది స్టోరీ. అసలు నీతి ఏంటి, మోరల్ ఏంటంటే ఈ కోతులు తామెందుకు లాగుతున్నాయో తమకే తెలియట్లేదు. ఈ కోతులు తామెందుకు ఆ కోతుల్ని లాగుతున్నాయో తమకే తెలియట్లేదు. సో ఈ విధంగా తరతరాలుగా యుగాలుగా ఎన్నో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు మన సమాజంలో ఇలా 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 పొంచి ఉంటూనే ఉంటున్నాయి. వాటన్నింటినీ మనం ప్రశ్నించాలా. ఆ గుడ్డి నమ్మకాలు, ఆ మూఢ విశ్వాసాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరైనా తుమ్మితే ఆ పని మొదలు పెట్టకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫన్నీగా ఒక స్టోరీ చెప్తా. ఒక ఆయన బైక్ మీదకి వెళ్ళి స్కిడ్ అయ్యి కింద పడి తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకు డాక్టర్ ఇంజక్షన్ చేయడానికి పోతూ ఉంటాడు. ఇంజక్షన్ చేయడానికి ఇలా దగ్గర పోతూ ఉంటే అప్పుడు ఒక ఆయన తుమ్ముతాడు. ఆ తుమ్మేట ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా శకునాలను నమ్మే వ్యక్తి. ఆయన చెప్తాడు, సార్ ఒక్క నిమిషం తర్వాత ఇంజక్షన్ చేయండి అంటాడు. డాక్టర్ నేను ఇంజక్షన్ చేస్తా అంటాడు. ఈయన 30 సెకండ్స్ అంటాడు. ఒక 30 సెకండ్స్ తర్వాత అంటాడు. డాక్టర్ మళ్ళీ నేను ఇంజక్షన్ చేస్తా అంటాడు. అప్పుడు ఈయన అంటాడు ఒక 10 సెకండ్స్ అంటాడు. డాక్టర్ మళ్ళీ ఇంజక్షన్ చేస్తా అంటాడు. నేను ఇంజక్షన్ చేస్తా అంటాడు. ఈయన ఒక 5 సెకండ్స్ అంటాడు. డాక్టర్ ఇంజక్షన్ చేస్తా అంటాడు. 1 సెకండ్ అంటాడు. తర్వాత 1 సెకండ్ అయిపోతే ఇప్పుడు చేయండి డాక్టర్ అంటాడు. వెంటనే ఆయన ఇంజక్షన్ చేస్తాడు. కానీ ఆ వ్యక్తి మరణిస్తాడు. సో ఈ విధంగా ఇది ఫన్నీ స్టోరీ, కానీ దీని వెనకాల ఉన్న అంతరార్థం అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఇదొక్కటే కాదు, చాలా మూఢనమ్మకాలు మనల్ని పొంచి ఉన్నాయి, మనల్ని నాశనం చేస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వ్యక్తి బైక్ మీద బయలుదేరాడు. సో తనకు ఒక నల్ల పిల్లి ఎదురైంది. అతడు సైన్స్ పట్ల అంత అవగాహన లేదు. సో తను సైన్స్ని నమ్మడు, శాస్త్రాన్ని నమ్మడు. సో తను ఏం చేశాడంటే అలా అరే నాకు నల్లపిల్లి ఎదురైంది అని చెప్పేసి మైండ్లో అలా అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూడా అదే భావన అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నల్లపిల్లి ఎదురైంది అని చెప్పేసి ఏం జరుగుతుందో చెడు జరుగుతుందో అనుకుంటూ వస్తూ మధ్యలో ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. సో ఈ విధంగా అంటే ఎన్నో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మన జీవితాలని బలిగొంటున్నాయి. సో వాటి నుంచి మనం బయటకు రావాలంటే ఒకటే ఒక మార్గం సైన్స్, అంటే తెలుసుకోవడం, నేర్చుకోవడం. అండ్ ఈ తెలుసుకోవడం, ఈ నేర్చుకోవడం అన్నది బాగా లోతుల్లోకి వెళ్ళాలి, మన నరాన జీర్ణించుకుపోవాలి, అంతరంగాల్లోకి వెళ్ళిపోయి జీర్ణించుకుపోవాలి. అంటే మనం చేయాల్సిందల్లా ఒకటి ప్రశ్నించడం. సో ప్రశ్న వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రశ్నలు మనల్ని మేధావుల్ని చేస్తాయి. ప్రశ్నలు మనల్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకెళ్తాయి. ప్రశ్నలు మనల్ని జ్ఞానవంతుల్ని చేస్తాయి. దీనికి సంబంధించి ఒక స్టోరీ చెప్తాను. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో ఇదే సైన్స్ డే రోజు చెప్పాను ఒకటి. సో ఒక వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వస్తుంది, ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఆయన వచ్చి అందరూ రిపోర్టర్స్ అడుగుతారు, సార్ మీకు ఈ నోబెల్ బహుమతి రావడానికి రీజన్ ఏంటి అంటే ఆయన చెప్తాడు, నాకు ఈ నోబెల్ ప్రైజ్ రావడానికి ఒకే ఒక రీజన్ మా మదర్ అంటాడు. అవునా, మీ మదర్ రీజనా, ఎలాగా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఆయన ఇలా నవ్వుతూ రేపు రండి మా మదర్ ఎలా రీజనో చెప్తా అంటాడు.
తర్వాత రిపోర్టర్లందరూ చాలా ఎగ్జైట్మెంట్తో రేపు ఉదయం ఆయన ఇంటికి వెళ్తారు. అప్పుడు ఆయనని, సార్ మీరు నిన్న మీ మదర్ ఇలాగా రీజన్ చెప్తా అన్నారు, సో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చి అలసిపోయి ఆవలింతతో వెళ్ళిపోయారు, సో ఈరోజు చెప్పండి మీ మదర్ ఇలాగా రీజన్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు చిన్న స్మైల్ ఇచ్చి, అవును నేను ఈరోజు ఇంత గొప్ప నోబెల్ ప్రైజ్ విన్నర్, గొప్ప శాస్త్రవేత్త కావడానికి రీజన్ మా మదరే అని చెప్తాడు. అదే సార్ మాకు తెలుసు, మీ మదర్ ఎలాగా రీజన్ అని అడుగుతారు మళ్ళీ. అప్పుడు ఆయన చెప్తాడు, ప్రతిరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక మా అమ్మ నన్ను అడిగేది, ఏం కొడుకా ఈరోజు ఏమన్నా ప్రశ్నలు అడిగినావా, ఏం కొడుకా ఈరోజు ఏమన్నా ప్రశ్నలు అడిగినావా స్కూల్లా అని అడిగేది. ఆ తర్వాత కాలేజ్ డేస్లో, ఏం కొడుకా ఈరోజు ఏమన్నా ప్రశ్నలు అడిగినావా కాలేజ్లో. ఈ విధంగా మా మదరు మా అమ్మ నన్ను ప్రతిరోజు అడుగుతూ ఉంటే నేను ప్రతిరోజు ప్రశ్నలు కంపల్సరీగా అడిగేవాడిని. ఎదర్ ఇట్ ఈస్ స్కూల్, ఎదర్ ఇట్ ఈస్ కాలేజ్ ఆర్ ఎనీ ప్లేస్, యూనివర్సిటీ. సో అలా అడుగుతూ ఉండేవాడిని. సో ఇలాగా ప్రశ్నలు రెగ్యులర్గా అడుగుతూ ఉండేవాడిని. స్కూలు కాలేజ్ ఒకటే కాదు, సో బయట వాతావరణం, బయట ప్రపంచంలో కూడా నేను ప్రశ్నలు అడుగుతూ ఈరోజు ఇంత మేధావిగా తీర్చిదిద్దబడడం జరిగింది అని చెప్తాను. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, విత్ జస్ట్ 2 questions, keep asking questions. అప్పుడే మనం చాలా మూఢనమ్మకాలని పంచలు చేయగలుగుతాం. సో ఈ విధంగా మనం ప్రశ్నలు అడగాలి. ఈ విధంగా అడిగినప్పుడే మన జీవితం వికసిస్తుంది. అప్పుడు ఒక గొప్ప సమాజం ఏర్పడుతుంది. కన్ఫ్యూషియస్ ఏమని చెప్తాడంటే నువ్వు ప్రశ్న అడిగితే ఓన్లీ ఆ సెకండు లేదంటే ఆ నిమిషం పాటు నువ్వు ఒక మూర్ఖునిలాగా అనిపిస్తావు. కానీ నువ్వు ప్రశ్న లేదా నీ అనుమానాన్ని, నీ డౌట్ని అడగకుండా ఉంటే నీ జీవితకాలం మూర్ఖుడిగా మిగిలిపోతావు. కాబట్టి ప్రశ్నించు. అండ్ ఫైనల్గా నేను ఈ స్పీచ్ని ఒక కోట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక సూక్తితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, ఒక తెలివైన ఆన్సర్ కంటే కూడా 100 తెలివి తక్కువ ప్రశ్నలు నిన్ను మేధావిని, గొప్పవాన్ని, జ్ఞానవంతుణ్ణి చేస్తాయి. కాబట్టి ప్రశ్నించు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇద్దామనుకున్న స్పీచ్. సో ఈ స్పీచ్ని ఎవరెవరైతే చూశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఇంతటితో ఈ స్పీచ్ని నేను ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ దిస్ video.